అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ ఎలక్షన్ టైంలో కొత్తగా కేసీఆర్ గారు అయితే ఒక మాట అయితే అనేసారు నిన్న తెలంగాణ భవన్లో. ఏమన్నారంటే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 25 మంది ఎమ్మెల్యేలను నా పార్టీకి తెచ్చుకొని నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా, ఇప్పుడు వచ్చిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దాన్ని కోలగొడతా అన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది నేను అనుకోవడం శ్రేణుల్లో ఒక రకమైన మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపడానికి అన్న స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 3వ తేదీ రిజల్ట్ వచ్చాక 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే టీఆర్ఎస్లో ఒక బలమైన ర్యాంక్ 2 పొజిషన్లో ఉన్న లీడరు ఒక 17 మంది 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరిపోబోతున్నారని కూడా టాక్ వచ్చింది. దానికి చాలామంది విశ్లేషకులు మేబీ హరీష్ రావు గారు అయి ఉంటారు. హరీష్ రావు గారే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లోకి వెళ్ళాలని చూశారు, అందువల్ల అని జగ్గారెడ్డి గారికి కూడా మీడియా ముఖంగా చెప్పారు కాబట్టి అది వాస్తవమని చెప్పి మరికొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో చెప్పడం, వైరల్ అవ్వడం చూసాం. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూట్లోకి వెళ్తున్నారు బీఆర్ఎస్ నుంచి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 39 మందితో గెలుచుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక 30 మంది ఉన్నారేమో నా అభిప్రాయం. 8-9 మంది వెళ్ళిపోయారు ఆల్రెడీ కదా. ఊరికే ముఖ్యమంత్రి గారిని కలిసామని, ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇష్టం లేకపోతే పక్కన డీకే శివకుమార్ గారిని కలవడానికి వెళ్ళామని, అధిష్టానం కలవడానికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళామని చాలామంది చూసాం. అవును, దానం నాగేంద్ర గారు, మల్లారెడ్డి గారు అయితే ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోవడానికి సిద్ధపడి శివకుమార్ గారిని కూడా కలిస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని రకరకాల వార్తలు కూడా చూసాం. అంటే ఈ 2 పేర్లు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఇంకోటి కూడా జరిగింది, మీరు చూసారో లేదో. స్వయాన కేటీఆర్ గారు బావమర్ది, ఆయన పేరు ఎడ్ల రాహుల్ ఎవరు, ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు. హనుమంతరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు కూడా బీఆర్ఎస్లో ఉంటూ కొన్ని రకాల టికెట్లు డిమాండ్ చేశారు, బట్ ఇవ్వలేదు. దాంతో అలిగారో లేదంటే రెబల్స్గా మారి వచ్చి కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్లో ఒక టికెట్ ఇవ్వడం, వాళ్ళ అబ్బాయి గెలిచారు. అఫ్కోర్స్ ఈయన ఓడిపోయారు. ఇప్పుడు అదే మైనంపల్లి గారి ద్వారా కేటీఆర్ గారు స్వయాన బావమర్ది అంటే వాళ్ళ మిస్సెస్ యొక్క సోదరుడు ఇవాళ కాంగ్రెస్లో చేరారు. దీన్ని ఎలా చూడాలి? ఇలాగా 39 కాస్త మీరు అన్న క్యాలిక్యులేషన్ ప్రకారం, కేసీఆర్ గారు అన్న ప్రకారం 39 మంది ఉన్నారు. ఒక 20 మంది వస్తే 59 అవుతారు, పోనీ 60 అవుతారు అనుకోండి. గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు అనుకున్నాం. మరి ఇక్కడ ఆల్రెడీ 9 మంది వెళ్ళిపోయారుగా. 20 మంది వస్తే 50 మంది అవుతారుగా. చిన్న లాజిక్. బీజేపీ వాళ్ళని కలుపుకుంటారు. బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పోనీ 6 ఉన్నారు. ఎంఐ ఎంతమంది? మేబీ మీరు అన్నట్టు అది కూడా వద్దాం. ఈలోగా అదే అంటున్నాను, ఈలోగా కేటీఆర్ గారు సొంత బామ్మర్ది లాంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళిపోతున్నారు. నిన్న కోమటిరెడ్డి గారు ఏమన్నారు, మరో 3 నెలల్లో 3 ఎమ్మెల్యేలే మిగులుతారు బీఆర్ఎస్లో, ఈ 3 నెలల్లో ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోతుందని కోమటిరెడ్డి గారు సవాల్ విసిరాడు. ఆయన చూస్తాను మీరు అసలు ఎలా ఉంటారు, నెక్స్ట్ మీకు బీఆర్ఎస్ లేకుండా చేస్తానన్నట్టు కూడా ఆయన మాటల్లో చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, చీమలు అదే బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా గవర్నమెంట్ వైపే వస్తున్నారు. మళ్ళీ బీజేపీ నుంచి రావట్లేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్లోకి వస్తున్నాయి. అవునా? మరి అలాంటప్పుడు ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు కవిత గారు అరెస్టు, ఈ వ్యవహారాలన్నీ, అది కాకుండా చాలా అవకతవకలు. ఏది మేడిగడ్డ వ్యవహారం, గ్రూప్ 2 వ్యవహారం, తర్వాత ఒక గ్రూప్ 2 ఎంప్లాయీ కొంతమంది వాళ్ళు నచ్చిన వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ ఇంట్లోంచి పనిచేసి వాళ్ళు జీతాలు ఇచ్చేలా చేయడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కరెంటు బిల్లు కట్టకపోయిన షాపింగ్ కాంప్లెక్స్లకి ఒక్కొక్క నెల 5-5 లక్షలు ఎంతో పెండింగ్ బిల్లులో ఉన్న వాళ్ళకి ఏం అడగకపోవడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ అవకతవకలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో కేటీఆర్ గారు బావమర్ది చేరారంటున్నారో ఆయన మీద కూడా కొన్ని రకాల ఆరోపణలు వచ్చాయి. ఏదో పబ్లో డ్రగ్స్ వ్యవహారం వచ్చిందని, బండి గారు ఆ పబ్ ఓపెన్ చేశారని, జూబ్లీ 800 సంథింగ్ ఏదో. ఇవన్నీ వాస్తవాల కాదు విషయం పక్కన పెడితే, ఈ ఆరోపణలు ఇవన్నిటి మీద ఒక్కొక్కరుగా రోజుకొకరు ఇద్దరు. ఆ మధ్యకాలంలో మళ్ళీ ఒక 4 ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అంతెందుకు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, మరి ఆయన ఏమి చేశారు? ఆయన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కలిశారు. తర్వాత విహెచ్ గారు, కడియం గారు అమ్మాయి, విహెచ్ గారు అమ్మాయి ఎవరు, మేయర్ గారు, వీరందరూ మరి వెళ్ళిపోతున్నారు కదా. మరి ఎట్లా? సో ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నప్పుడు మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోతారు కాబట్టి ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారేమో నా అభిప్రాయం. లేదు మీరు అన్నట్టు ఒక 20 మందిని దువ్వితే, ఎందుకు కాంగ్రెస్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకి పేర్లు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గారు అండుంది,
ఆయన వెనక ఒక 16-17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారికి యాంటీగా బిహేవ్ చేసి కేసీఆర్ గారితో కలుద్దాం అనుకున్నాం. ఒక 16 మంది, ఇప్పుడు 30, 16, 46 మంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 14 మంది కావాలి. ఈలోగా వీళ్ళు స్టెప్ వేస్తారని తెలిస్తే అటుపక్క వాళ్ళు ఊరుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళు కూడా చెలరేగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు కదా, నన్ను కూలగొట్టాలి, నా ప్రభుత్వాన్ని చేయాలి, నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని ఒక్కొక్కరిగా లాగాలని ఆ థాట్ వాళ్ళకి వచ్చిందని తెలిస్తేనే నేను అంతవరకు నేను వాళ్ళని ఏం లాగను, వాళ్ళని ఏం చెప్పను, రమ్మనమని కూడా అన్నాను. ఆ థాట్ కానీ ఉందని వాళ్ళు తెలిస్తే నా నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కూడా చెప్పాడు ఆయన ఒక మీడియా సమక్షంలో. అంటే ఇప్పుడు ఇది ఎంత ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఒక్కొక్కటిగా ఎవడు ఎటువైపు గవర్నమెంట్ ఉంటో అటువైపు వెళ్ళడం. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే గెలిచిన తర్వాత అరే ప్రభుత్వం వైపు ఉంటే బాగుండేదబ్బా, మనం ఏం వెయిటేజ్ ఉండట్లేదు, సరే ప్రభుత్వమే వెళ్ళిపోదాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది సీనియర్స్ అనుకోండి, సీనియర్సే వెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళకి ఇంకేముంటాయి ఎథిక్స్, అంతే కదా. అరే గవర్నమెంట్ గెలిచిన వైపు ఉంటే గవర్నమెంట్ వైపు ఉన్న ఎమ్మెల్యే అని ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాగో ఏం ఉండదు, వెయిటేజ్ ఉండదు, మంత్రి పదవి ఉండదు, ఏముండదు, ఏముంటుందిలే అటు వెళ్తే మంత్రి పదవిని వస్తుందేమో ట్రై చేద్దాం అనుకునే కూడా ఉంటారు కదా. లేదంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ నెక్స్ట్ డే మనం గెలుస్తామో లేదో తెలియదు, ఈ 5 ఏళ్ళైనా ప్రభుత్వం వైపు ఉంటే మన పనులు ఏమైనా అవుతాయి, మన ప్రాజెక్టులు మనకు వస్తాయని ఆలోచన కూడా ఉండొచ్చు కదా. సో అలాగా ఎటు ప్రభుత్వం ఉంటే అది మొగ్గు చూపడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మరి ఇదే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. బీఆర్ఎస్ ఎలా పుట్టిందండి? బీఆర్ఎస్ అధినేత టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కదా. అవును కాదంటారా? అవును. మరి సో బెల్లం ఉన్నాక చేమలు చేరినట్టుగానే గవర్నమెంట్ ఎటుంటే అటే ప్రజాప్రతినిధులు కూడా మొగ్గు చూపుతున్నారు. నేను దాన్ని తప్పట్టట్లే. ఒక జర్నలిస్ట్ ఇలాగే అడిగాడు, మీరు ఇలా పార్టీలు మారుస్తున్నారు కదా, మీరు మిమ్మల్ని ఓసరవిల్లా పార్టీలు మారుస్తారు అంటున్నారు, ఇది మీకేం తప్పు అనిపించట్లేదని. తప్పెందుకు? ఇదే జర్నలిస్ట్ ఇవాళ ఈ ఛానల్లో ఉంటున్నాడు, రేపు ఆ ఛానల్లో ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక పార్టీని పొగుడుతున్నాడు, అక్కడికి వెళ్ళాక అదే పార్టీని తిడుతున్నాడు. మరి మనకెక్కడ జర్నలిస్టులకు మరి అలా మాట్లాడితే ఎవరైనా అంటే మీరు హర్షిస్తారా, ఒప్పుకుంటారా? ప్రొఫెషన్ అయితే ఇది ప్రొఫెషన్ జర్నలిజం అనేది, బట్ అది సేవకు వచ్చేసరికి అలా మారుతుంటే చాలామంది కార్యకర్తలు కూడా అదేటన్నా ఈ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీకి సేవ చేయాలి, మీరు ఒకసారి మారిపోతే ఎలా అని అలాంటివి ఉన్నారు. అన్న వద్దన్న ఈ పార్టీ వద్దన్న ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం అని కార్యకర్తల ప్రోద్బలం మీద మారిన నాయకులు కూడా ఉన్నారు. అవును. సో ఓవరాల్గా చూస్తే కేసీఆర్ గారు నాయకులకు స్థైర్యం నింపడానికి కూడా అని ఉండొచ్చు, లేదా ఆయన అన్న మాట కూడా వాస్తవం, అయినా ఆశ్చర్యపోకూడదు. రాజకీయాల్లో ఏదైనా సమంజసమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.